సరిపోదా శనివారం. దీంట్లో స్టోరీ ఏంటంటే, నాని గారి తల్లి చిన్నప్పుడే క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోతుంది. చనిపోతూ ఒక మాట చెప్తుంది. ఆయనకి చాలా కోపం ఉంటుంది. ఈ కోపం నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఆ కోపాన్ని శనివారం రోజు ఒకటే నువ్వు వాడాల్సి వస్తుంది అని చెప్తుందనమాట. వారంలో జరిగేది మొత్తం ఆయన క్యాలిక్యులేట్ చేసి శనివారం ఒక్కరోజే నేను ప్రదర్శించాలి. అది ఏ రకంగా చేయాలి అనేది ఈయన ప్లానింగ్ అనమాట. కరెక్ట్ ఇదే ప్లానింగ్ టైంలో ప్రియాంక మోహన్ నానికి పరిచయం అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. నెక్స్ట్ ఆ తర్వాత ఎస్జే సూర్యతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే చాలా సూపర్. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సూపర్ గా ఉంది. మనం ఇంతకు ముందు ఆ వివేకాత్రేయ మరి నాని కాంబినేషన్ లో వచ్చిన సుందరానికి మూవీ చూసిండొచ్చు. బట్ అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. బట్ ఈ మూవీ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పొచ్చు. దీంట్లో నాని యాక్టింగ్, మరి ఎస్జే సూర్య యాక్టింగ్, మరి ప్రియాంక మోహన్ యాక్టింగ్, ఇంకా చాలా మంది యాక్టింగ్ కూడా చాలా సూపర్ గానే ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నది అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.